ప్రజని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి మండలం పరిధిలోని పెడబల్లి బౌలింగ్ బూత్ నంబర్ 124లో భారతీయ జనతా పార్టీ పుట్టపర్తి మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్న భాస్కర్ రెడ్డి మరియు అతని కుటుంబ సభ్యులపై పుట్టపర్తి మండల ఎంపీపీ రమణారెడ్డి మరియు అనుచరులు భౌతిక దాడి చేశారని బాధితులు తెలిపారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలు లేదంటూ భాస్కర్ రెడ్డి అతని భార్య పిల్లలపై అనుచిత వ్యాఖ్యలు చేసి పోలింగ్ బూత్లో ఓటర్లు అందరూ చూస్తుండగా ఈ దాడి జరగడం గమనార్హం. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉండిపోవడంతో అక్కడికి ఓటర్లందరూ అవాక్కయ్యారు. తనకు తన కుటుంబానికి న్యాయం చేయాలని భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. సత్యసాయి జిల్లా స్టాఫర్ బాలు, AR5 న్యూస్, పుట్టపర్తి. వినియోగించుకోవడానికి నేను నా భార్య పిల్లలు వెళితే అక్కడికి మన పుట్టపర్తి మండల ఎంపీపీ అధికార పార్టీ ప్రతినిధి రమణారెడ్డి గారు అలాగే అతని అనుచరులు వచ్చి అక్కడికి మమ్మల్ని అదే పనిగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి అక్కడ మమ్మల్ని రెచ్చగొట్టి మమ్మల్ని కూడా మేము రెచ్చిపోయేటట్టు మేము వాళ్ళని మాట్లాడే కానీ మమ్మల్ని ఓటు హక్కు వినియోగించుకోకుండా మీరు ఎక్కడి నుంచి వచ్చినారు, ఇక్కడ మీరు అధికారం ఏమి అని మమ్మల్ని ఓటు హక్కు వినియోగించుకోకుండా మా పైన భౌతిక దాడి చేసి నన్ను నా భార్యని బజారట్టి కొట్టుకుంటూ వస్తూ మమ్మల్ని ఇబ్బంది పెట్టినారు. మా భార్య మా కొడుకు కూడా ఓటు హక్కు వినియోగించుకోకుండా గెంటేశారు బయటికి. ఇది ఎక్కడ న్యాయమో మాకు మీరే చెప్పాలి అధికారులు. అలాగే ఈ పోలీసు వ్యవస్థ కూడా కొద్దిగా ప్రేక్షక పాత్ర పోషించి మమ్మల్ని బజారంటి కొట్టుకుంటూ వస్తున్నా కూడా ఎంపీపీ రమణారెడ్డి అనుచరులు అందరూ మమ్మల్ని భౌతిక దాడి చేస్తున్నా కూడా చూసుకుంటూ ప్రేక్షక పాత్ర పోషించి మాకు ఇబ్బంది పెట్టినారు. ఇదెక్కడ అన్యాయం? మేము ఇంకా ఓటు హక్కు కూడా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కాకపోతే మా ఇంట్లో ఇంకా మా భార్య నా కొడుకు కూడా ఓటు హక్కు వినియోగించుకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దీనిపైన తగు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను.